అనేటువంటి టాక్ అన్న తీసుకుంటా ఉంటే 2 గంటలు కాదు 3 గంటలు కాదు అసలు అలాగే కూర్చొని చూడాలనిపించింది. అంత వండర్ఫుల్ గా దేవుడు అన్నని వాడుకుంటా ఉన్నారు. అన్నకి దేవుడు చాలా టాలెంట్స్ ఇచ్చారు. ఆ అక్క ప్రస్తుతం ప్రభు దగ్గర ఉన్నారు. ఇద్దరు పిల్లలు మిస్సీ బ్లెస్సీ కూడా మనతో ఉండడం చాలా సంతోషం. వారి పాడిన పాటను బట్టి కూడా నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తాను. చక్కని స్వరాలు, తలాంతులు ప్రభు వారికి ఇచ్చారు. టోటల్ గా వాళ్ళ ఫ్యామిలీ విజయవాడలో ఉంటూ ఆ అన్న ఒక చర్చిని రన్ చేస్తూ దాన్ని బేస్ చేసుకుని 2 రాష్ట్రాల్లో విపరీతంగా ఇవాంజలిజం మీద అన్న చాలా మినిస్ట్రీ చేస్తా ఉన్నారు. అన్నతోడు కలిసి జ్వానేష్ అన్న, తర్వాత జాన్ పాల్ అన్న, ఐజక్ దేవకుమార్ అన్న, ఇట్లా పెద్ద పెద్ద బడా బడా చాప్స్ దీంట్లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. కృప కలిగిన దేవుడు ఈ రోజు అన్నను మన మధ్యకు తీసుకురావడం, నేను అడిగిన వెంటనే అన్న యాక్సెప్ట్ చేయడం చాలా సంతోషం అనిపించింది. అన్న మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. ఆ నేను సంతోషంగా అన్నను ఆహ్వానిస్తూ సమయాన్ని అన్నకి అప్పగిస్తా ఉన్నాను. అన్న వెల్కమ్, థ్యాంక్ టేక్ యూ యువర్ ఓన్ టైం. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థనతోటి మనం ఈ యొక్క ప్రోగ్రామ్ని ముందుకు తీసుకుని వెళ్దాం. ప్రభు సహాయం కొరకు ప్రభు వైపు చూద్దాం. దయగలిగిన యేసయ్య, మీ పాదాలకు వందనాలు. మంచి దేవుడు, మహోన్నతుడు, మీ సన్నిధిలో చేరాం ప్రభువా. మీ మెల్లని స్వరాన్ని వినాలి అని ఈ దేని బిడ్డలతో నాకు కూడా ఈ సాయంకాలపు వేళ మీరిచ్చిన మంచి సహవాసాన్ని బట్టి వందనాలు ప్రభా. చక్కటి సింగింగ్ మీరు మాకు ఇచ్చారు, మీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో మీ పక్షాన మీ మాటలు బోధించడానికి తగిన వాడిని కాదు ప్రభా. దయచేసి నన్ను కనికరించి మీ ఆత్మతో నన్ను నింపి బలపరిచి మీరు వాడుకోవలసిందిగా కోరుకుంటున్నాను. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం స్వామి. మీ మెల్లని స్వరాన్ని మా అందరికీ వినిపింప చేయమని, మీ ప్రియకుమారుడైన యేసయ్యను ఉన్నతంగా హెచ్చించమని, మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తుందండి? ఎస్ అన్న వినిపిస్తుంది అన్న, క్లియర్. ఓకే. బైబిల్లో నుండి కొన్ని మాటలు నేను చదువుతాను. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 42వ వచనాన్ని చదువుతాను. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 42వ వచనం. ప్రతిదినము దేవాలయములలోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తుని ప్రకటించుచూ ఉండిరి. కొంచెం కిందకి వెళ్దాం. 6వ అధ్యాయం 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించుచు, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. దేవుని వాక్యము ప్రబలమై. మనం ఈరోజు టాపిక్ ది అర్జెన్సీ ఆఫ్ ఎవాంజలిజం. చాలా అద్భుతమైనటువంటి టాపిక్ ఇది. నాకు చాలా సంతోషంగా ఉంది మీ మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి. 1వ అధ్యాయం 8వ వచనం కూడా చదువుతానండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరు. ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని ఈ రీతిగా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు తెలిసిన కొద్దిమందికైనా తెలిసి ఉంటాను అనుకుంటున్నాను. ఆ దేవుడు నన్ను చిన్న వయసులో 9th క్లాస్లో మన మీటింగ్ ద్వారా
1982 అక్టోబర్ 14వ తేదీన ఆహ్, చిన్న మీటింగ్ పెట్టారు మన యూత్ స్టూడెంట్స్. అప్పుడు నేను కూడా ఆ మీటింగ్‌లో అటెండ్ అయ్యాను. ఆహ్, ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్‌లో ప్రొఫెసర్ జాన్ బాబు అనే సారు, తర్వాత మన జోసెఫ్ అన్న, తర్వాత బాంబేలో అసిస్టెంట్ కలెక్టర్ అస్సాం కరుణాకర్, వారు ముగ్గురు వచ్చి ఆహ్, పాటలు పాడుతూ యేసయ్య గురించి చెప్పారు. అప్పుడు నేను యేసయ్యని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. నన్ను స్టడీస్‌లో చాలా నన్ను ఎంకరేజ్ చేశారు. మేము చాలా పేద కుటుంబం. రేపటికి తిండి కూడా దొరకని పరిస్థితి. నేను మా ఇంట్లో 11వ వాడిని. అందుకని పెద్దవాడిని అయిపోయిన దాకా నన్ను స్కూలుకు పంపలేదు మా అమ్మ వాళ్ళు. అయితే నన్ను అన్నవాళ్ళు బాగా ప్రోత్సహించి దగ్గరకు చేర్చుకొని ఆహ్, టెన్నిస్ కోర్ట్ ఒంగోలులో జరిగే బైబిల్ స్టడీస్‌కి నన్ను ఆహ్వానించి ఆహ్, వారి వారిని నేను ఆహ్, చాలా స్పిరిచువల్‌గా నేను ఎదగడానికి ప్రభు వారిని వాడుకున్నారు. అప్పుడు 10థ్ క్లాసు, ఇంటరు, బీఏ, ఎంఏ, ఎంఫిల్, బీఈడీ, పీహెచ్‌డీ ఇవన్నీ చదువుకోవడానికి ఏది ఆ రూపాయి ఛార్జీకి లేని నా బ్రతుకుని దేవుడు దీవించాడు. నేను ఏ కాలేజీలో బీఏ చదివానో, అదే కాలేజీలో 16 సంవత్సరాలు లెక్చరర్‌గా చేయడానికి దేవుడు నాకు భిక్ష పెట్టాడు. అయితే విచిత్రమైన సంగతి, ఆ లెక్చరర్ పోస్టు నా ఒంటికి పడలేదు. అప్పట్లో మాస్టర్‌ని, ఇప్పుడు పాస్టర్‌ని. 25 సంవత్సరాలుగా విజయవాడలో బేస్ చేసుకొని 2 రాష్ట్రాల్లో ఈఓఈ అనే ఓన్ ఆర్గనైజేషన్ దాన్ని రన్ చేస్తూ హిందూస్ మధ్యలో ఒక పెద్ద చర్చి కట్టుకొని ఆహ్, పాస్టర్‌గా సేవ చేయడానికి ప్రభు నాకు కృపిచ్చాడు. ఈ 2 చూసుకుంటూ ఆహ్, ఇంటర్ డినామినల్ ఆర్గనైజేషన్ అది మన ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, మన దీనబంధు అన్న, తర్వాత చనిపోయాడు కోదాడ రమేష్ అన్న, డాక్టర్ రమేష్ గారు. వారు 6 మంత్స్ ఎవాంజలిజం ఎక్స్‌ప్లోజన్ అనే బుక్ టీచ్ చేశారు. చాలా మంచి అద్భుతమైన పుస్తకం అది. ఈరోజు నేను మీకు ఆ బుక్ టీచ్ చేయబోతున్నాను. అది ఎవాంజలిజంలో ప్రపంచం మొత్తం దాదాపుగా అన్ని కంట్రీస్‌లో ఆ బుక్కు అద్భుతంగా ఆహ్, టీచ్ చేశారు. అయితే మన ఆంధ్రాలో 6 మంత్స్ వాళ్ళు టీచ్ చేశారు. ఆ తర్వాత ఎవాంజలిజం ఎక్స్‌ప్లోజన్ ఆగిపోయింది. చాలా కాలం తరువాత సిద్దిపేట ప్రకాష్ గారు నాకు ఫోన్ చేసి, "అంకారా నువ్వు ఫుల్ టైమ్ మినిస్ట్రీకి సమర్పించుకున్నావు గదా! టీచింగ్ మినిస్ట్రీ ఉంది. నీవు అందులో జాయిన్ అయితే నువ్వు టీచ్ చేయొచ్చు" అన్నారు. అన్న నన్ను దేవుడు ఆంధ్ర యూనివర్సిటీలో వైజాగ్ చదువుకునేటప్పుడు కాపరిగా నన్ను పిలిచాడు. సో, నేను పాస్టర్‌గా వెళ్ళాలి. అది ప్రభు నాకిచ్చిన పిలుపు అని చెప్పాను. ఓహ్! వెరీ గుడ్. నువ్వు పాస్టర్‌గా చేసుకుంటూ ఆహ్, కొంత సమయం ఈ టీచింగ్ క్లాసెస్‌లో నీవు ఉపయోగపడొచ్చు. మా సిద్దిపేటలో 5 డేస్ క్యాంపు నువ్వు అటెండ్ అవ్వు. ఇది ప్యూర్‌లీ చర్చ్ బేస్డ్ మినిస్ట్రీ. నీ సంఘానికి ఈ పరిచర్యకు ఎలాంటి క్లాస్ రాదు. చాలా అద్భుతమైన పరిచర్య అని నన్ను ఇన్వైట్ చేసినప్పుడు వెళ్ళాను. వెళ్ళినప్పుడు ప్రభువు నా హృదయంలో భారం పెట్టాడు. 3 డిస్ట్రిక్ట్స్‌కి నన్ను కోఆర్డినేటర్‌గా ఉంచారు. అప్పుడు ఆహ్, అమెరికా వాళ్ళు నడిపిస్తా ఉన్నారు. వాళ్ళ ప్రాజెక్ట్ 3 ఇయర్స్ మాత్రమే. దాన్ని డాక్టర్ జేమ్స్ కెనడీ అనే ఆయన గొప్ప దైవజనుడు. 7 పీహెచ్‌డీలు చేశాడు. ఆయన్ని సెకండ్ బిల్లీ గ్రాహం అని పిలిచేవారు. గొప్ప థియాలజిస్ట్. ఆయన రాసిన బుక్కు 'ఎవాంజలిజం ఎక్స్‌ప్లోజన్' అదే బుక్కు ఆంధ్ర రాష్ట్రంలో టీచ్ చేస్తూ వచ్చాను 3 సంవత్సరాలు. ప్రభు సహాయం చేశాడు. ఆఫ్టర్ 3 ఇయర్స్ ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ప్రపంచ దేశాలన్నిట్లో గూడా
ఆ మినిస్ట్రీ ఆగిపోయింది. అమెరికాలో జరుగుతుందేమో నాకైతే క్లియర్‌గా తెలీదు. అప్పుడు నేను ప్రార్థన చేశాను. ప్రభువా మీరు నన్ను సేవకు పిలిచారు. ఈ టీచింగ్‌లో ఉన్నాను. ఇంకా నాకు చర్చి, సంఘ పరిచర్య ఏమీ లేదు. నన్ను ఏం చేయమంటారు అని ప్రభువుని అడిగాను. తర్వాత ప్రకాష్ అన్నకు కూడా ఫోన్ చేసి చెప్పాను. ప్రభువు కదా నిన్ను పిలిచింది. ఆయన్నే అడుగు ప్రభు గైడ్ చేస్తాడు అని చెప్పాడు. నేను ప్రార్థిస్తూ ఉండగా సాగిపోవుడి అన్న మాట నన్ను గట్టిగా పట్టుకుంది. ఆ మాట ప్రకారంగా నేను అవే క్యాంప్స్ స్టార్ట్ చేయడానికి ధైర్యం సరిపోలా. భయంకరంగా ఏడుస్తూ ఉన్నాను. ఆహ్, ఒక్కొక్క క్యాంపు ఆహ్, పాస్టర్స్‌కి, సంఘ విశ్వాసులకు, లేమెన్స్ వీళ్ళందరినీ ఒక గుంపుగా ఒక సంఘంలో ఆహ్వానించి వారికి మధ్యాహ్నం భోజనాలు, ఒక టెక్స్ట్ బుక్కు నేనిక్కడ పెట్టుకున్నాను కదా! 2 క్వెషన్స్ బ్యాడ్జి, కొంత మెటీరియల్ ఇవ్వాలి. అదంతా డబ్బుతో కూడిన పని. కానీ ప్రభువా మీరు సాగిపోండి అని చెప్తున్నారు కాబట్టి నేను సాగిపోతాను. మీరు నడిపించండి అని ప్రభువుకి పూర్తిగా అప్పగించుకున్నాను. ఇప్పటికి 25 ఇయర్స్ అయింది. ఓన్‌గా మన ఈజీఎఫ్ మెంబర్ ఐజాక్ దేవకుమార్ గారు, నేను, సిద్దిపేట ప్రకాష్ గారు, హైదరాబాద్ డాక్టర్ జాన్ పాల్, కెనడాలో మా బ్రదర్ నన్ను ఎంఏ చదివించిన అన్నయ్య జ్వానేష్, మళ్ళా హైదరాబాద్‌లో రవికుమార్, ఇలాగా ఒక టీమ్ విజయవాడలో తాతారావు గారని వీళ్ళు నాకు ప్రార్థన సపోర్ట్, మాట సపోర్ట్ ఇలా అందించడం ద్వారా 25 ఇయర్స్ 2 రాష్ట్రాల్లో 16,00,000 మందిని ఆత్మల సంపాదకులుగా సిద్ధపరచడానికి దేవుడు నాకు భిక్ష పెట్టాడు. దాని థీమ్ ఏంటయ్యా అంటే సంఘంలో విశ్వాసులుంటారు. ఆ విశ్వాసులకు యిర్మీయా ప్రవక్త ఒక పేరు పెట్టాడు. నా జనులు నా గొర్రెలు అన్నాడు. అంటే సంఘంలో గొర్రెలు ఉంటాయి. ఈ గొర్రెలను కాయడానికి సంఘ కాపరి ఉంటాడు. నేను ఒక స్టేట్మెంట్ రాసుకున్నాను. సంఘ కాపరి సంఘాన్ని కాస్తూ ఉండగా సంఘంలో ఉన్న గొర్రెలు గొర్రె పిల్లల్ని ఎలా కనాలి అని ఆ బుక్ నేర్పిస్తది. ఆ బుక్ పేరు మన ఆంధ్రాలో నేను ఇలాగా మార్చుకున్నాను. ఈఓఈ ఎడ్యుకేషన్ ఆన్ ఎవాంజలిజం. ఎడ్యుకేషన్ ఆన్ ఎవాంజలిజం అనే పేరుతోటి సేమ్ మ్యాటర్, సేమ్ క్యాంప్స్, వన్ డే రిట్రీట్స్, ఎనీ డినామినేషన్ ఏ సంఘమైనా సంఘ విశ్వాసులను గ్యాదర్ చేసి వారికి ఆ బుక్స్, మెటీరియల్స్ అవిచ్చి మా దగ్గర కొంత మనీ ఏమైనా ఉంటే భోజనాలకి సపోర్ట్ చేస్తూ మన 2 రాష్ట్రాల్లో దేవుని మహాకృపను బట్టి విస్తారంగా ఆ క్యాంప్స్ జరగడానికి అనేక మందిని ఆత్మ సంపాదకులుగా సిద్ధపరచడానికి ప్రభు నాకు ఆ కృప ఇచ్చాడు. దాని గురించి మీకు ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి తమ్ముడు జై కుమార్ చాలా గాడ్లీ మ్యాన్. చాలా భారం కలిగిన దీన సేవకుడు. చాలా ప్లేసెస్‌లో నాతో కూడా వస్తూ నన్ను చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో తమ్ముడికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో జూమ్ మీటింగ్‌లో ఉన్న మీ అందరిని నేను అభినందిస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను ఎవాంజలిజం గురించి క్లాస్ స్టార్ట్ చేస్తాను. అది ఒక రోజంతా చెప్పాలి. కానీ ఇంపార్టెంట్ క్లాసెస్ అన్నీ కలిపి ఒక 45 మినిట్స్‌లో నేను ముగిస్తాను తప్పకుండా. ఎడ్యుకేషన్ అండ్ ఎవాంజలిజం అనే బుక్‌లో ఒక 10 పాఠాలుంటాయి. ఈ 10 పాఠాలు ఏం చెప్తాయంటే సంఘములో ఉన్న విశ్వాసులు అనబడే ఈ గొర్రెలు బయటకు వెళ్ళి మాటల్లో యేసయ్య గురించి చెప్పి వారిని మందిరానికి ఫాలో అప్ చేసి సంఘం ఆత్మలతో నిండిపోవడం ఎలాగూ అనేది ఆ బుక్ నేర్పిస్తది. నేను ఉదయకాలం 10:30 నుండి సాయంత్రం 4 గంటలు లేక 5, 6 గంటల వరకు ఆ 10 పాఠాలు టీచ్ చేసి వాళ్ళని బాగా ప్రాక్టీస్ చేయించి వారికి సువార్త ఎలా చెప్పాలో నేర్పించి అప్పటికి ఆ చర్చికి మనకి సంబంధం ఉండదు. తర్వాత ఇంకో చర్చి అలాగా
ఆదివారం కాకుండా మిగతా డేస్‌లో ఈ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి. ఈ మధ్య చాలా క్యాంప్స్ జరగడానికి కూడా ప్రభు సహాయం చేశాడు. ఓకే. ఈ బుక్ మొత్తాన్ని 4 భాగాలుగా విభజిస్తారు. నంబర్ 1 పరిచయం, 2 సువార్త, 3 సమర్పణ, 4 వెనువెంటనే సంధించుట. రాసుకునేవాళ్ళు రాసుకోవచ్చు. లేతే మా తమ్ముడు జయకుమార్ మీకు మెటీరియల్ అందించాలన్నా కొంచెం రిస్క్ తీసుకొని మేము ఈమెయిల్‌లో గాని ఎలాగైనా మీకు పంపించడానికి ప్లాన్ చేస్తాం. ఓకే. ప్రామిస్ అయితే చేయట్లేదు. మీకు అందొచ్చు, అందకపోవచ్చు. ఓకే. ఈ 4 ఆహ్, టాపిక్స్ ఈ బుక్‌లో ఉంటాయి. ఎదుటి వ్యక్తిని పరిచయం చేసుకొని, ఆ తరువాత సువార్త అందించాలి. సువార్త అందించిన తర్వాత, ఆ వ్యక్తిని ప్రభువుని నమ్ముకునేటట్లుగా సమర్పణలోకి తీసుకొని వస్తాం. అతన్ని చర్చిలోకి ఫాలో అప్ చేసి, సంఘంలో సభ్యుడిగా, సంఘంలో అతను శిష్యుడిగా తయారయ్యేటట్లుగా ఆ బుక్కు అలా నడిపిస్తది. ఇప్పుడు ఒక వ్యక్తిని పరిచయం చేసుకోవడానికి మొదటగా లౌకికంగా మాట్లాడాలి. అంటే ఒక బస్సులోనో, రైల్వే ర స్టేషన్‌లోనో, లేక పార్క్‌లోనో, మెడికల్ షాప్ దగ్గరో ఎక్కడైనా ఒక వ్యక్తి కనిపించినప్పుడు, ఆ వ్యక్తికి డైరెక్ట్‌గా యేసయ్య గురించి చెప్పి, "నువ్వు తిరిగి జన్మించిన అనుభవం ఉందా నీకు? ఈ రాత్రి వేళ చచ్చిపోతే నరకానికి వెళ్తావు అన్న సంగతి తెలుసా?" అని ఇట్లా బాంబులేయకుండా, ఆ వ్యక్తిని పరిచయం చేసుకొని, "హలో, మీ పేరేంటి? మీది ఏ ఊరు? మీరేం చదువుతున్నారు? మీరు ఎక్కడ ఉంటారు? నా పేరు డాక్టర్ జాన్ పీటర్. మాది ఒంగోలు. నేను టీచింగ్ ప్రొఫెషన్‌లో విజయవాడలో ఉంటున్నాను" అని ఇద్దరు వ్యక్తుల మధ్యలో మాటల ద్వారా స్నేహాన్ని ఏర్పాటు చేసుకొని, చిన్నగా మతపరమైన విషయాలు స్టార్ట్ చేస్తాం. "హలో తమ్ముడు, ఎప్పుడైనా మీరు మసీదులకు గానీ, దేవాలయాలకు గానీ, చర్చిలకు గానీ వెళ్తూ ఉంటారా?" "వెళ్తున్నాను" అని చెప్పారనుకోండి. "ఎప్పుడు వెళ్తుంటారా? అప్పుడప్పుడు వెళ్తారా?" అని అడుగుతాం. అడిగిన తర్వాత, సార్ మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది. అడగమంటారా?" అని పర్మిషన్ తీసుకుంటాం. పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇందాక చెప్పాను కదా! ఇక్కడ 2 క్వెషన్స్ బ్యాడ్జి. మీకది కనిపించకపోవచ్చు. 2 క్వెషన్స్ అతన్ని అడగాలి. నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. కొంచెం గట్టిగా కూర్చోండి. దిమ్మ తిరిగిపోతది. ఆ ప్రశ్నలు జాగ్రత్తగా వింటే. మీరు నాకు ఆన్సర్ చేయకపోయినా, దేవునికి ఆన్సర్ చేయాలిప్పుడు మీరు. నేను వాళ్ళని అడగడం లేదు. మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మొదటి ప్రశ్న, డియర్ ఫ్రెండ్స్, ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. నేనెప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తానో నాకు తెలీదు. మీరెప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తారో మీకు తెలీదు. ఒకవేళ ఈరోజు ఈ లోకాన్ని విడిచారనుకో, దేవుని దగ్గరికి వెళ్తాను అనే నమ్మిక మీకుందా? మిమ్మల్నే సార్ ఈ ప్రశ్న అడుగుతుంది. ఈ ప్రశ్న అడిగినప్పుడు అసలు వెళ్తానా లేదా అని ఆలోచిస్తూ ఉంటాడు. సరే మీరేమనుకోకపోతే ఇంకొక చిన్న ప్రశ్న అడుగుతాను అని రెండో ప్రశ్న అడుగుతారు. సార్, మిస్టర్ జయకుమార్, మీరు పరలోకానికి వెళ్లారు అని అనుకోండి. గేటు దగ్గర దేవుడు మిమ్మల్ని నిలవేసి, దేవుడు మీ వైపు చూసి ఇలా అడిగాడనుకో, నిన్ను నా రాజ్యంలోకి ఎందుకు రానివ్వాలి అని ఒకవేళ అడిగితే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? సార్, మిమ్మల్నే ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఒకవేళ మీరు ఈరోజు ఈ లోకాన్ని విడిచినట్లయితే, దేవుని రాజ్యంలోకి వెళ్ళగలను అని చెప్పే ధైర్యం, దమ్ము ఉందా నీకు? ఏంటి గుండె 114 కొట్టుకుంటుందా? నీకు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉండి ఉండవచ్చు. క్రైస్తవ ఫ్యామిలీలో పుట్టి ఉండవచ్చు. నీకు క్రైస్తవ వొకాబులరీ గంపులు గంపులు తెలిసుండొచ్చు. దేవుడు నిన్ను చూసి, నా రాజ్యంలోకి నేను ఎందుకు రానివ్వాలి అని ఒకవేళ అడిగితే ఏం చెప్తావు సార్? ఈ 2 ప్రశ్నలు అడిగిన తర్వాత అతనికి సువార్త చెప్తాం. ఆ సువార్త అతనికి చెప్పినప్పుడు
చాలా మామూలు మాటలతోటి అతనికి అర్థమయ్యే విధంగా ఎదుటి వ్యక్తి నుంచి ఎలాంటి వివాదాలు రాకుండా చాలా స్మూత్గా యేసు ప్రభు గురించి మాటల్లో చెప్తాం. బైబిల్లో వారు టెంట్స్ కుట్టుకుంటూ మాటల్లో యేసయ్య గురించి చెప్పిరి అన్నమాట. వారు ఇంటింట సమాజ మందిరాలలో మానక క్రీస్తే యేసే క్రీస్తు అని ప్రతిదినము మానక చెప్తూ ఉన్న ఆదిమ సంఘంలో ఎవాంజలిజం స్టార్ట్ అయింది. వారు ఆ ప్రాంతములను సువార్తతో నింపివేసిరి. వారు ఆ ప్రాంతములను యేసయ్య మాటలతో సువార్తతో మ్రోగించిరి. డియర్ ఫ్రెండ్స్, నీవు కూడా సువార్త మోగిస్తూ ఉన్నావా? లోకంలో పడి ఏం చేయాలో అర్థం కాకుండా తిరుగుతున్నావా? ఏదో నేను యూత్ స్టూడెంట్ని, ఈజీఎఫ్ మెంబర్ని, అసలు నేను లేకపోతే, అసలు నేను పాడకపోతే సోది చెప్పుకుంటూ తిరగడం కాదు. మా బుక్ మీద ఒక కొటేషన్ రాసుకున్నాను. ఆస్తుల సంపాదన కాదు, ఆత్మల సంపాదన కావాలి. నీ అకౌంట్లో ఎన్ని ఆత్మలు ఉన్నాయి? నీకే సార్ ఈ ప్రశ్న. నువ్వు పరలోకానికి వెళితే అక్కడ ఎవరైనా నిన్ను చూసి, అన్నా థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్, నీవు నాకు సువార్త చెప్పబట్టి నేను పరలోకానికి రాగలిగాను అని చెప్పడానికి ఒక్క దిక్కున్నారా నీకు? ఆస్తుల సంపాదన కాదు, ఆత్మల సంపాదన కావాలి. నీ అకౌంట్లో ఆస్తులు కాదు, ఆత్మలు ఏమైనా ఉన్నవా? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ ఆస్తులో, యువర్ ఆత్మలో. ఈ రోజు నుంచి మొదలుపెట్టు ఆత్మల సంపాదన అనే పని. యేసు ప్రభువును నమ్ముకొని ఆయన హృదయంలోకి ఆహ్వానించి యూలోనో సంఘములోనో జీవిస్తున్న నీవు ఒకే ఒక పని చేయాలి. ఆత్మలను సంపాదించబడిన ఆత్మలను శిష్యులుగా తయారు చేయడం. వేరే పని పెట్టుకోబోకో, వేరే పని లేదు. నువ్వు నిజంగా యేసయ్యను నమ్మిన మాట వాస్తవం అయితే, ఆయన హృదయభారం ఎవాంజలిజం అని యేసయ్య గుండె కొట్టుకుంటూ ఉంది. కొంచెం పంచుకోవచ్చు కదా. దేవుడు నిన్ను నమ్మి ఆ ప్రాంతంలో ఉంచాడు, నిన్ను నమ్మి అక్కడ ఉంచాడు. నీ చుట్టూ చాలా సంబంధాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎఫ్ అనగా ఫ్రెండ్స్, ఆర్ అనగా రిలేటివ్స్, ఏ అనగా అసోసియేట్స్, ఎన్ అనగా నైబర్స్, ఎస్ అనగా స్ట్రేంజర్స్. నీ చుట్టూ చాలా సంబంధాలు ఉన్నాయి. సంబంధాలు తెంపుకోవటం కాదు సార్, సంబంధం ఏర్పాటు చేసుకుంటూ సంబంధం కట్టుకోవడం ద్వారా అనేకులు ప్రభు వైపు మళ్లించగలవు. జేబులో ₹10 లేకుండా 16 లక్షల మందికి 2 రాష్ట్రాల్లో ఆత్మలను ఎలా సంపాదించాలో నేర్పడానికి భిక్ష పెట్టాడు దేవుడు నాకు. వారు ఎంతమందిని సంపాదిస్తున్నారో. నేను కూడా నలుగురితో సంఘ పరిచర్య మొదలు పెట్టాను. సిటీ సెంటర్లో పెద్ద చర్చి కట్టుకోవడానికి. చర్చి నిండిపోతుంది. చచ్చిపోయేంత వరకు దేవా మీ పని చేస్తూ మీ పనిలో చచ్చిపోతానయ్యా, మీరు ఆరోగ్యం ఇస్తే ఆ ఆరోగ్యం మీ పరిచర్య కొరకే అని ఈ మధ్య మరలా సమర్పించుకున్నాను. దేవుని పనిలో నిన్ను వాడుకోవడానికి ప్రభువు నిన్ను ఉంచాడు ఆ స్థలంలో. అమెరికాలో డాక్టర్ బిల్లీ గ్రాహం ఒక పార్కులో కింద పడి దొర్లాడి ప్రార్థన చేస్తా ఉన్నాడట. ఏమని? దేవా నన్ను నమ్ము అని. దేవుడు బిల్లీ గ్రాహం గారిని నమ్మి ప్రపంచంలో అద్భుతంగా వాడుకున్నాడు. నీవు కూడా అలా ప్రార్థన చేయగలవా? దేవా నన్ను నమ్ము అని చెప్పు ప్రభువుకి. ప్రభు నీ వైపు చూసి నిన్నెప్పుడు నమ్మాలయ్యా, నీ మాట అసలు నమ్మేటట్లుగా ఉందా? నీకు ఆస్తులు అని కొప్పేసుకోవడమే సరిపోతుంది, కానీ ఆత్మల సంపాదన అనే స్పర్శ ఎప్పుడో చచ్చిపోయింది. ఫ్రెండ్స్,
నీ స్నేహితులకు సువార్త చెప్పడం ఈ రోజు నుంచి మొదలు పెట్టావు. ఎలా చెప్పాలో చాలా క్లియర్గా నేర్పిస్తాను. నీ బంధువులకు సువార్త చెప్పడం నేర్చుకో. నీ ఇంటి ప్రక్క వారికి యేసయ్య గురించి మాట్లాడడం మొదలుపెట్టు. నీ వీధిలో వాళ్ళకి 3 sounds లో కొన్ని వేల లక్షల మంది చనిపోతున్నారు. యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. నీవే వారికి సువార్త చెప్పాలి నీవున్న స్థలంలో. నీకు ఇప్పుడు కనిపించే నీ బిల్డింగ్స్, నీ ఫ్లాట్లు, నీ ఆస్తులు, ఒక దిన నీ ఉద్యోగం, నీ కండు బలం, నీ కుల బలం ఒక రోజు కనిపించదు. వాటికే లేదు దిక్కు. అసలు నీకుందా దిక్కు? తల పైకెత్తి పరలోక సంబంధమైన విషయాలను వెంటాడి పట్టుకో. అవి శాశ్వతమైనవి, అవి మాన్యమైనవి, అవి నిత్యమైనవి. వాటిని వెంటాడి పట్టుకో. ఖ్యాతి కలిగినవి వెంటాడి పట్టుకో. ఆయన స్వరూపంలోకి మరల్చబడతావు. నీ కుటుంబం అనేకులకు దీవెనకరంగా మార్చబడుతుంది. నేను భలే దీవించబడ్డాను అన్న సాక్ష్యాలు ప్రక్కన పెట్టు. దీవించబడడం అంటే అర్థం ఇతరులు నీ వల్ల దీవించబడడం. జీవించే నీ జీవితం ఇతరుల కొరకు. ఇతరుల కొరకు. పౌలు భక్తుడు అంటున్నాడు కదా, నా కొరకు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆ ప్రియ ప్రభు కొరకే జీవిస్తున్నాను అన్నమాట. ప్రభు కొరకు జీవిస్తున్నావా? ఆత్మల సంపాదన కొరకు కన్నీటి ప్రార్థన, ఆ వేదన ఉందా సార్? ఇప్పుడు వారికి సువార్త చెప్పడం ఎలాగూ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సువార్తలో 5 భాగాలు ఉన్నాయి. 1 కృప, 2 మానవుడు, 3 దేవుడు, 4 క్రీస్తు, 5 విశ్వాసం. మరలా చెప్తాను, పొంతులు కదా. 1 కృప, 2 మానవుడు, 3 దేవుడు, 4 క్రీస్తు, 5 విశ్వాసం. ఈ 5 పాయింట్లు నీ ఎదుటి వ్యక్తికి మాటల్లో చెప్పాలి. మీరు ఎలా చెప్పగలరో నేర్పిస్తాను నేను. ఈ 5 పాయింట్స్ సువార్తలో ఉన్నవి. ఈ 5 పాయింట్లు చెప్పకుండా నువ్వు ఏది చెప్పినా అది గాస్పుల్ అవ్వదు. గ్యాస్పుల్ అయిద్దన్నా, గ్యాస్పుల్ అవుతుంది. అవే పెద్ద పెద్ద మహాసభల్లో మనం వింటున్నాం. పరలోక సంబంధమైన విషయాలు చెప్పాలి. మానవుని యొక్క పాప స్థితి గురించి చెప్పాలి. ఆ పాపాన్ని బయటకు తీసుకురావడానికి దేవుని యొక్క గుణలక్షణాలు చెప్పాలి. ఆ దేవుడు ఆ పాప సమస్య తన మీద వేసుకొని శిలువలో ఏం చేశాడో చెప్పాలి. ఆ బహుమానం, ఆ పరలోకం విశ్వాసం ద్వారా పొందుకోవాలి అని చెప్పాలి. ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. పరలోకం కృప గురించి స్టార్ట్ చేస్తున్నాను. పరలోకం ఉచిత బహుమానం. ఇది మనం సంపాదిస్తే వచ్చేది కాదు, మన అర్హతను బట్టి కూడా వచ్చేది కాదు అని చెప్తాం. ఈలోపు అతనికి అర్థమై సాగదు. అందుకని చాలా క్లియర్గా అతనికి ఒక ఉదాహరణతో చెప్పాలి. సార్, పరలోకం ఉచిత బహుమానం. ఇది మనం సంపాదిస్తే వచ్చేది కాదు, మన అర్హతను బట్టి కూడా వచ్చేది కాదు అని చెప్పి ఒక ఉదాహరణ చెప్పాలి. సార్, మీ బర్త్డేకి నన్ను పిలిచారనుకో, మరి ఒట్టి చేతులతో వస్తే విజయవాడ నుండి ఏం బాగుంటుంది అని ఓ మంచి గిఫ్ట్ తీసుకొని వచ్చి నీకు ఇచ్చాననుకో, దాన్ని నువ్వు తీసుకుంటారా లేదా? తీసుకుంటారా? వెరీ గుడ్. తీసుకున్న తర్వాత నాకు మనీ ఏమైనా తిరిగి చెల్లిస్తారా? అలా చెల్లిస్తే నేను చాలా హర్ట్ అయిపోతాను కదా. అదేవిధంగా పరలోకం అనే ఈ బహుమానం ప్రతి మానవుడికి దేవుడు ఉచితంగా ఇస్తున్న బహుమానం. అయితే మానవుడు ఈ బహుమానాన్ని పొందుకోలేకపోతూ ఉన్నాడు. కారణం, మ్యాన్ ఈజ్ సిన్నర్. మానవుడు పాపి. పరలోకం కృప గురించి మాట్లాడి ఇప్పుడు మానవుడి గురించి చెప్పాలి. కృపలో 2 మాటలు. పరలోకం ఉచిత బహుమానం, ఇది మనం సంపాదిస్తే వచ్చేది కాదు, మన అర్హతను బట్టి వచ్చేది కాదు అని చెప్తాం. ఉదాహరణ, స్నేహితుడు ఇచ్చే బహుమానం అయిపోయింది. ఇప్పుడు మానవుని గురించి చెప్పాలి. మానవుల్లో కూడా 2 మాటలు. నెంబర్ 1, మానవుడు పాపి. 2, తన్ను తాను రక్షించుకోలేడు అని చెప్పాలి. మానవుడు పాపి అంటే
కొంచెం అర్థం అవుతుందేమో కానీ ఇంకా క్లియర్గా అర్థం అవడానికి చిన్న ఇలస్ట్రేషన్ చెప్పాలి. అదేంటంటే సార్, మానవుడు రోజుకి 3 పాపాలు చేశాడు అని అనుకుందాం. చూపు ద్వారా ఒక పాపం, మాట ద్వారా ఒక పాపం, క్రియ ద్వారా ఒక పాపం. రోజుకు 3 పాపాలు చేస్తే నెలకు 90 పాపాలు చేస్తాడు. నెలకు 90 పాపాలు కనుక చేస్తే సంవత్సరానికి 1000 పాపాలు చేస్తాడు. నా వయస్సు 60 సంవత్సరాలు. అంటే 60,000 పాప భారం నా మీద ఉన్నట్లు. మానవుడు పాపి అని నమ్ముతాడు కానీ పాపం ఎంత తీవ్రమైందో మానవుడు గ్రహించలేకపోతా ఉన్నాడు. పుట్టుకతో సంపాదించుకున్న ఆ పాపం చాలు మానవుడు నరకానికి వెళ్ళడానికి. ఆ పాప సమస్య నుంచి దేవుడే విడిపించాలి. ఇప్పుడు దేవుడి గురించి చెప్తున్నాను. దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు న్యాయవంతుడు. 2 మాటలే. ఆయన ప్రేమ అంటుంది మానవుని క్షమించాలి అంటుంది. ఆయన న్యాయం అంటుంది మానవుడు చేసిన పాపానికి శిక్ష వేయాలి అంటుంది. శిక్ష వేస్తే ప్రేమ లేని దేవుడు అవుతాడు. ప్రేమించి శిక్ష వదిలేస్తే న్యాయం లేని దేవుడు అవుతాడు. ఇది ఎలా సాధ్యం? అది సాధ్యపడకే ఆ దేవుడు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనలో కూడా 2 మాటలు. ఆయన ఎవరు? ఆయన ఏం చేశాడు? ఆయన ఎవరు అంటే ఆయన ఆది అంతము లేని దైవ మానవుడు. హీ ఈస్ 100% God, 100% మ్యాన్, 100% గాడ్. ఆయన ఆకలైంది, రొట్టెలు తిన్నాడు. దాహం అయింది, మంచినీళ్ళు తాగాడు. అలసిపోయి నిద్ర వచ్చింది, నిద్రపోయాడు. కానా అనే ఊర్లో పెళ్లికి పిలిచారు, పెళ్లి పెద్దగా వెళ్ళాడు. ఆయన 100% మానవుడే. ఒకసారి గలిలయ సముద్రంలో వెళ్తూ ఉన్నాడు. దోణిలో పడుకొని నిద్రపోతా ఉన్నాడు. ఆ దోణి మీదకి తుఫాను చెలరేగింది. శిష్యులందరూ యేసయ్య మీదకి లేశారు. నీవు చింత లేదంటయ్యా, నిద్ర ఎలా వస్తుంది నీకు? తుఫాన్ దెబ్బకి ఎన్నో తుఫాన్లు చూసాము, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది మాకు, గుండె కొట్టుకుంటా ఉంది, ఏంటి నిద్ర అని యేసయ్య మీదకి లేశారు. ఇప్పుడు యేసయ్య వాళ్ళ మీదకి లేవాలి కదా? నో, తుఫాను మీదకి లేశాడు. అలలతోటి సద్దుమనగండి, నిమ్మలించండి అన్నాడు. సముద్రము నిమ్మలించను అన్న మాట చదువుతాం. ఆయన దేవుడు తుఫానును ఆపగలిగాడు. ఆయన ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చాడు. ఆయన దేవుడు. యోర్దాను యొక్క నది ఆ కాలంలో గట్టుల మీదుగా ప్రవహిస్తూ ఉంటే ఆదాము గిరి దగ్గర ఏకరాశిగా నిలబడిపోయింది. ఆయన నీటిని రంగు మార్చగలడు, రుచి మార్చగలడు, దాని రూపం మార్చగలడు. ఆయన దేవుడు. తుఫాను పలానా నెలలో పలానా ఇన్ని గంటలకు పలానా ఈ స్థలానికి వస్తుంది అని ప్రపంచ జ్ఞానం ముందే చెప్పగలదు. వచ్చే తుఫాన్ని ఆపమని చెప్పు. ఈ జ్ఞానాన్ని, ఈ శాస్త్రాన్ని దేవుడు మాత్రమే. అవర్ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ ఆల్మైటీ. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. లెట్ దేర్ బి లైట్, దేర్ వాజ్ లైట్. ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. ఆయన 100% దేవుడు అని చెప్పాలి. ఆయన ఏం చేశాడు? పాపం చేసింది మానవుడు. మానవుడు చేసిన పాపానికి రావాల్సిన శిక్ష అంతా ఆయన మీద వేసుకున్నాడు. సిలువలో ఏం చేశాడో అది క్లియర్గా చెప్పు. సార్, ఆయన్ను యెరూషలేము నడివీధుల్లో ఈడ్చారు. ఆయన ముక్కు మీద ఉమ్మి వేశారు. ఆయన నడివీపంతా నాగుడుసాల వలె దున్నబడింది. ముఖం మీద పిడిగుద్దులు గుద్దారు. ఒక రెల్లు గట్టి పరక తీసుకుని తల మీద అలా కొడుతూ అపహసించారు. మనుషులు చూడ్డానికి వీలు లేకుండా అయిపోయాడు. మాంసపు ముద్ద అయిపోయాడు. అతను నలుగొట్టుటకు దేవునికి ఇష్టమైపోయింది. ఆయన చనిపోయాడు. 3వ దినాన తిరిగి లేచాడు. సార్, మీరు చెప్పండి, చచ్చిపోయినాడు గొప్పవాడా? చావును చంపి తిరిగి లేచిన వాడు గొప్పవాడా? ప్రపంచ చరిత్రలో
మరణాన్ని చీల్చి తిరిగి లేచిన వాడు యేసయ్య తప్ప ఎవడూ లేడు. మీకు ఇంకా బాగా అర్థం అవడానికి ఒక చిన్న ఇలస్ట్రేషన్ చెప్తాను. ఈ ఎడమ చెయ్యి నా జీవితం అని అనుకోండి. ఈ పుస్తకం నేను నేను చేసిన నా పాపాలన్నీ వ్రాయబడిన నా పాపపు చిట్టా గ్రంథం అని అనుకోండి. ఈ కుడి చెయ్యి యేసు ప్రభువారు అని అనుకుంటే ఆయన 2000 సంవత్సరాల క్రితం పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకు వచ్చి నా మీద నీ మీద ఉన్న ఈ పాప భారం ఆయన మీద వేసుకున్నాడు. సార్, ఇక మన మీద పాప భారం ఉందా? లేదు. ఏమైంది? ఆయన మీదకి వెళ్ళింది. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఆ పరలోకం అనే ఆ బహుమానం నీకు ఉచితంగా ఇస్తాను అంటున్నాడు. నీకు కావాలా? నీకు కావాలి అంటే ఆ పరలోకాన్ని ఒక తాళం పెట్టి తీయాలి. ఆ తాళం ఏంటో తెలుసా? విశ్వాసం. నీ విశ్వాసాన్ని యేసయ్య మీదకు మళ్ళించాలి. యేసయ్య నా కొరకు మరణించాడు, నా కొరకు రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచాడు అని నీ హృదయంలో నమ్మాలి. బయట ఉన్న ఈ యేసయ్యను హృదయంలోకి ఆహ్వానించాలి. ఈ విధంగా ప్రభువును నీవు రక్షకుడుగా ఆహ్వానించడానికి, నమ్ముకోవడానికి, నీ పాపాలు కలువరి శిలువలో కార్చిన రక్తంలో కడుక్కోవడానికి సార్ నీకు ఇష్టమేనా? కొంతమంది ఇష్టం అంటారు, కొంతమంది నో అంటారు. ఇష్టము అంటే చిన్న ప్రార్థన చేయమంటారా అని షార్ట్ ప్రేయర్ చేస్తాం. చేసిన తర్వాత తమ్ముడు, నీవు ఇప్పుడు యేసయ్యని నమ్ముకున్నట్లు, యేసయ్యని నీ హృదయంలోకి ఆహ్వానించావు. ఇదిగో నా దగ్గర ఒక చిన్న బుక్ ఉంది. ఇది యోహాను సువార్త అని అంటారు. ఈ బుక్ రోజు చదువుకో. ఈ బైబిల్ చదవడం ద్వారా దేవుడు నీతో మాట్లాడడం, దాన్ని క్వైట్ టైం అంటారు. ప్రతిరోజు దేవునితో నువ్వు సమయం గడపాలి. నువ్వు బాగా బైబిల్ చదువుకున్న తర్వాత మీ డాడీతో నువ్వు ఎలా మాట్లాడతావో అలాగా ప్రార్థన చేయాలి. అంటే దేవునితో నువ్వు మాట్లాడడం, దేవునితో నీవు మాట్లాడడం ప్రార్థన. దేవుని మాట నీవు చదువుకోవడం, వినడం బైబిల్ రీడింగ్ అంటారు. ఆ తరువాత నీవు ప్రతి ఆదివారం మా చర్చిలో ఆరాధన జరుగుతుంది 9 గంటలకి. నీవు 9 గంటలకి మా ఆరాధనకు వస్తే నువ్వు కూడా ప్రభుతోటి సహవాసం చేయొచ్చు. కరెక్ట్గా 9ంటికి మీ ఇంటి దగ్గర నుంచి నువ్వు అటు వచ్చేసి నేను ఇటు వచ్చేస్తాను అని చెప్పు. నువ్వు ఇటు వస్తావు, ఆ అబ్బాయి అటు రాడు. నీవు ఆ అబ్బాయి దగ్గరికి ఒక 10 నిమిషాల ముందే వెళ్ళి అతనితో టైం గడిపి అతను రెడీ అయిన దాకా కూర్చొని అతన్ని చర్చికి తీసుకొని రా. చర్చిలో పాటలు, మ్యూజిక్, మెసేజ్ ఎలా ఉందో తర్వాత ముచ్చటించు తనతోటి. అలా చర్చికి అలవాటు అయ్యేంత వరకు అతను నువ్వు మందిరానికి ఫాలో అప్ చేయాలి. ఆ తరువాత సహవాస కూడికలకు, ఉపవాస ప్రార్థనలకు, స్పెషల్ మీటింగ్స్కి అతను ఇన్వైట్ చేయాలి. ప్రభువులో ఎదుగుతూ ఉంటాడు. కొంచెం 2 ముక్కలు సాక్ష్యం చెప్పొచ్చు కదా అని ఆ వ్యక్తితో సాక్ష్యం చెప్పించాలి. 5 పాయింట్లు చెప్పాను ఇక్కడ. నెంబర్ 1 ప్రార్థన, నెంబర్ 2 బైబుల్, నెంబర్ 3 ఆరాధన, నెంబర్ 4 సహవాసం, నెంబర్ 5 సాక్ష్యం. ఈ విధంగా ఆ వ్యక్తిని శిష్యుడుగా తయారు చేస్తాం. ఫ్రెండ్స్, చివరికి వచ్చేసాను, ముగించబోతున్నాను. ఒక వ్యక్తిని నువ్వు ప్రభు కొరకు సంపాదించాలి అంటే, ఒక ఆత్మను నీ అకౌంట్లో చేర్చబడాలి అంటే, నీ కళ్ళల్లో కన్నీరు ఉండాలి, నీ గుండెల్లో భారం ఉండాలి, నీ తలలో వాక్య దర్శనం ఉండాలి. నీ అకౌంట్లో ఆత్మలో చేర్చబడాలంటే హడావుడిగా 4 అడుగులు వేయడం, 4 మెసేజ్లు వస్తే దుమ్ము దులపడం, 4 పాటలు వస్తే ఆయన అంతటోడు ఉన్నాడు అని డబ్బా కొట్టుకోవడం కాదు. నేను అనే స్వభావం వంగిపోవాలి. సి క్రైస్ట్ అవ్వాలి. ఇట్ మీన్స్ నీ జీవితం ద్వారా యేసయ్యని ఇతరులకు చూపించాలి. యేసయ్యని ఇతరులకు చూపించాలి. ఫ్రెండ్స్, నిన్ను చూసిన వాడు ఎవడైనా ఒక్కడు మందిరానికి రాగలిగాడో? నీ జీవితం, నీ సువార్త సేవ, దేవుడు నీకు ఇచ్చినటువంటి టాలెంట్స్ అన్నీ ఎదుటి వ్యక్తిని ప్రభు వైపు మళ్లించడానికి మాత్రమే.
నీవింకా కరోనాలో లేచిపోకుండా బ్రతికి బట్ట కట్టావంటే కారణం దేవుని సేవ చేయాలి, ఆత్మలను సంపాదించాలి. ఒక్క ఆత్మను నువ్వు ప్రభు దగ్గర నడిపించాలంటే నీ కళ్ళల్లో కన్నీరు ఉండాలి. ఎప్పుడు ఆ కళ్ళల్లో కన్నీరు ఇంకిపోయాయా, అయిపోయాయా ఏంటి? ప్రభు నాకు ఆత్మలు ఇవ్వయా అని గుండె బాదుకో. డిఎల్ మూడి డిఎల్ మూడి అనేక మందిని సంపాదించాడు. ఆయన సంపాదించిన ఆత్మల కౌంట్లోకి రాక పరలోకంలో తేల్చుకుందాంలే అని అన్నారు. ఆత్మల సంపాదకులు, నీ జీవిత ప్రభావం వాళ్ళ మీద ఉండాలి. జాన్ వెస్లీ ఇంగ్లాండ్ను ఊపేసేసాడు సువార్త శాంతి సభల ద్వారా. ఆ సభలు అయిపోయిన తర్వాత ఇంగ్లాండ్లో కొన్ని పట్టణాలలో సినిమా హాల్ మూతలు పడ్డాయి, బ్రాందీ షాపులు క్లోజ్ అయిపోయాయి, విచార గృహాలు పీక్కొని పోయారు. ఏ సింగిల్ పర్సన్ జాన్ వెస్లీ ఇంగ్లాండ్ను ప్రభావితం చేశాడు. వాట్ అబౌట్ యూ సార్? నీవు చనిపోయిన తర్వాత నీ గురించి మాట్లాడుకోవడానికి ఏదైనా ఒక పేజీ హిస్టరీ ఏమైనా ఉందా? పేజీ దాకెందుకులే సార్, 4 ముక్కలు ఉన్నాయా నీ గురించి వేరే వాళ్ళు మాట్లాడుకోవడానికి? అది నీవు ప్రభు కొరకు భారంతో కన్నీటి ప్రార్థనతో జీవించడం ద్వారా నీ చరిత్రను నువ్వు ఇతరులకు చూపించగలవు. విలియం బూత్ అనే దొరగారు ఒక ఆయన అనేకలను మిషనరీస్గా పంపించాడు. దున్నేశారు, ఒక్కరు ప్రభు నమ్ముకోలేదట. 10 పేజీల ఉత్తరం రాశారు, సార్ ఇక్కడ ఒక్కరు మారు మనసు పొందడం లేదు, మేము వచ్చేస్తున్నాం అని. ఆయన చిన్న ఇంత మాట టెలిగ్రామ్ పంపించాడు వాళ్ళకి. వాళ్ళు ఏంటని ఇలా చింపితే అందులో చిన్న మాట ఉందట, ట్రై టీయర్స్. కన్నీటితో ప్రయత్నం చేయొచ్చుగా. కన్నీటితోటి ఆత్మల సంపాదన పనిలో దున్ని పడేశారు. కొన్ని వందల వేల సంఘాలు స్థాపించబడ్డాయి. నీ సంఘ అభివృద్ధి, నీ బైబిల్ స్టడీస్, యూలో చరిత్ర తిరగరాయాలి అంటే నీవు నిలబడాలి. నీ కళ్ళల్లో కన్నీరు ఉండాలి. ఉందా కన్నీరు? ఆత్మల కొరకు కాచో, రోధించో, గుండెలు బాదుకో. ప్రభువా నాకు ఆత్మలు ఇవ్వయ్యా ఇవ్వయ్యా అని బండ సందులో నిలవబడవు. ఎస్కేల్ బండ సందులో నిలబడిన వాడు ఒక్కడైనా ఉన్నాడని చూశాను. కారణం దేశం పాడైపోయింది, ప్రాకారాలన్నీ నేలమట్టం అయిపోయినాయి. తగిన వాడు కొరకు చూస్తా ఉంటే ఒక్కడు కనపడటంలా. నువ్వు ఒక పని చేయి, కనీసం 365 రోజులు పడుకొని ఎడమవైపుకు తిరిగి ఎడమ చెయ్యి నీ తల కింద పెట్టుకొని అయ్యా ఇజ్రాయేలీలు, అయ్యా ఇజ్రాయేలీలు అని కన్నీరు కార్చి రోధించి విజ్ఞాపన చేయి బండ సందులో నిలవబడి అని చెప్పాడు. 365 రోజులు ఎడమ చెయ్యి అలా తల కింద పెట్టుకుని విజ్ఞాపన చేశాడు. అయిపోయింది పీరియడ్. లేచాడు, నో 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 కుడివైపుకు తిరుగు. ఏ స్కేల్ 40 రోజులు ఇంకా ఎక్స్టెండ్ చేయి. యూదులు ఉన్నారు కదా, వారి కొరకు కూడా విజ్ఞాపన చేయి. బండ సందులో విజ్ఞాపన చేసే భక్తులు కావాలి. సోది మాటలు చెప్పుకుంటూ తిరిగే వాళ్ళు ఎంతమంది తెలుసు నాకు. నీ కుటుంబం రక్షించబడిందా? నీ స్నేహితులు రక్షించబడ్డారా? నీ ఇంటి పక్క వారు రక్షించబడ్డారా? నీ వీధిలో వాళ్ళు వేరెవరికో. అక్కడ మనుషులు ఉన్నారు కదా, యేసయ్య గురించి మాట్లాడొచ్చు కదా. యేసయ్య గురించి మాట్లాడే మనుషులు కావాలి దేవుడికి. నీ గుండెల్లో భారం ఉండాలి. ప్రభా మీ హృదయ భారం నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. అది చీకటి కన్నం ఆఫ్రికా. డేవిడ్ లివింగ్స్టన్ వెళ్ళాడు సేవకి. ఒక చెట్టు కొమ్మ కన్ను పీకేసింది, కన్ను పోయింది. ఓ జంతువు వచ్చి ఒక కాలు ఒక చెయ్యి పెరికేసేసింది. 6 అడుగుల అందగాడు, అందం కోల్పోయాడు. గుర్రం మీద కొన్ని వేల కిలోమీటర్లు తిరిగాడు.
వాళ్ళ భార్యను చూడడానికి స్వదేశం వెళ్ళి కిటికీ ఇట్లా కొడితే వాళ్ళ భార్య కిటికీ తీసి ఎవరు కావాలి మీకు అని అడిగింది. భర్తని కూడా గుర్తుపట్టడానికి వీలు లేకుండా అయిపోయాడు. మరలా ఆఫ్రికాకి వెళ్ళాడు. విస్తారమైన సేవ చేశాడు. అనేక ఆత్మలను సంపాదించాడు. ఒకరోజు మోకాల మీద ఉన్నాడు. సంఘ పెద్దలు వెళ్ళి చూశారు. ఓ అయ్యగారు మోకాల మీద ఉన్నాడని వెనక్కి వెళ్ళారు. మరలా మధ్యాహ్నం వచ్చి చూశారు. నో, అయ్యగారు మోకాల మీద ఉన్నాడు వెనక్కి వెళ్ళిపోయారు. మరలా ఈవినింగ్ వచ్చి ఉదయం నుంచి టీ కూడా తాగలేదురా, డిస్టర్బ్ చేస్తాను ఆగండి అని వెళ్ళి ఇట్లా తాకారు. ఎప్పుడో చచ్చిపోయాడు. మోకాల మీదనే చనిపోయాడు. స్వదేశం నుండి ఎస్కాట్ పోలీసు వాళ్ళు వచ్చారు ఆర్డర్తో. ఈ బాడీని తీసుకెళ్ళాలి అన్నారు. అక్కడ ప్రభు నమ్ముకునే వాళ్ళను, ఆయన మా కొరకు సేవ చేసి సేవలో చచ్చిపోయాడు, ఇక్కడే పూడ్చిపెడతాం అని 2 గుంపుల మధ్యలో వివాదం ఎక్కువైపోయింది. ఎస్కాట్ వాళ్ళు ఒప్పుకోవడం వల్ల ఒక ముసలు ఆయన పెద్ద ఖడ్గం తీసుకొచ్చి ఆయన గుండె ప్రక్కన పొడిసి చీల్చి ఆ గుండెకాయ ఇలాగా లేపి తీసుకెళ్ళండి ఆ బాడీని మీ దేశంలో పూడ్చిపెట్టుకోనండి. కానీ ఈ గుండె మాత్రం మా దేశంలో మా కన్నుల్లో పూడ్చిపెట్టుకుంటాం. ఫ్రెండ్స్, 2 సమాధులు ప్రపంచ చరిత్రలో డేవిడ్ లివింగ్స్టన్కి ఆయనకు ఒక బిరుదు పెట్టారు. చీకటి ఖండంలో ఉదయించిన వెలుగు కిరణం. సార్, చాలా కాలం ప్రభులో ఎదిగావు కదా, నీ గురించి మాట్లాడుకోవడానికి ఈజ్ దేర్ ఎనీ హిస్టరీ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్? నీ అకౌంట్లో ఎన్ని ఆత్మలు ఉన్నాయో తేల్చుకోవడానికి ఇది మంచి సమయం కదా. నీ కళ్ళల్లో కన్నీరు ఉండాలి, నీ గుండెల్లో భారం ఉండాలి, వాక్య దర్శనం ఉండాలి. అయిపోయింది, లాస్ట్కి వచ్చాను. అది మందిరం. నా సమయం కూడా 1 మినిట్ దాటింది. లాస్ట్కి వచ్చేసాను. అది మందిరం. యెషయా మందిరంలో ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే ఉజ్జియా చనిపోయాడు. సింహాసనం ఖాళీ అయిపోయింది. వేరే రాజు వచ్చి ఆ సింహాసనం మీద కూర్చొని ఒక కాలు మా తల మీద పెడతారేమో అని దిగులు పడి మందిరంలో బహుగా ఏడుస్తూ ఉన్నాడు. మందిరంలో ప్రార్థనలో దర్శనం వచ్చింది. ఏంటి ఆ దర్శనం? అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్న దేవుణ్ణి చూస్తా ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఉన్న సింహాసనాలు, ఈ లోకంలో ఉన్న రాజ్యాలు, రాజులకి గతి లేదు. శాశ్వతమైన రాజ్యం, శాశ్వతమైన సింహాసనం, రాజును నేనే. ఎందుకు ఏడుస్తున్నావు? కొంచెం తలపైకెత్తు. నా విషయాలు, నా శక్తి నీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, దేవుణ్ణి చూడాలంటే లుకప్, పైకి చూడాలి. పైకి చూసే దర్శనం నీకు ఉండాలి. ఏంటో దర్శనం? ద విజన్ ఆఫ్ హిజ్ మ్యాజెస్టీ. ఆయన ఔన్నత్యాన్ని చూసే దర్శనం. నీ ఉద్యోగాలు, నీ డబ్బు, నీ ఫ్లాట్లు, నీ పొలాలు, నీ బిల్డింగ్లు తీసి దెబ్బలు బాబు, అవసరమే. యేసు ప్రభు కంటే విగ్రహంగా తెచ్చిపెట్టుకోకు. నీలో ప్రభువును చూయించడానికి అన్ని యాంగిల్స్లో చచ్చిపోవాలి. అప్పుడే ప్రభువు కనిపిస్తాడు. పైకి చూసిన యేషయ్య లోపలికి చూసుకున్నాడు. తన చాతకనితనం బయటపడింది. అయ్యో, పాప ప్రజల మధ్యలో ఉన్నాను, నా పెదవులు పాపం అన్నాడు. ద విజన్ ఆఫ్ హిజ్ అన్వర్దినెస్, చాతకానితనం బయటపడింది. 3, బయటకు చూశాడు. ద విజన్ ఆఫ్ పెరిసింగ్ సోల్స్. సార్, పక్కకు చూడు, నశించిపోతున్న ఆత్మలు కనిపిస్తవి. పక్కకు చూడు, 3 మినిట్స్లో కొన్ని వేల మంది చనిపోతూ ఉన్నారు. పక్కకు చూడు, నశించిపోతున్న ఆత్మల కొరకు భారం పెరుగుతుంది. ప్రభు నిన్ను వాడుకుంటాడు. ప్రభువుకు నీవు నేనే కావాలి. ఈ అంచె దినాలలో సువార్తను స్పష్టంగా అర్థమయ్యే విధంగా వ్యక్తుల దగ్గరికి తీసుకెళ్లే బైబిల్ పరమైన సువార్త. సభలు లేవు, జీవితాలు లేవు. సభలున్నాయి. ఈ కాబోదు సభలో
ఇజ్రాయేలీల జీవితంలో ప్రభావం కోల్పోయెను. సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం. ఈ కాబోదు కుటుంబ జీవితాలు, ఈ కాబోదు మినిస్ట్రీస్, ఈ కాబోదు వ్యవహారం, ప్రభావం కోల్పోయిన కుటుంబం అనేది, ప్రభావం కోల్పోయిన సంస్థల్లో ఉన్నావా? ప్రభావం లేని ఆత్మీయ జీవితమా? జాన్ జీ ప్యాటన్ నరమాంస భక్షుల మధ్యలో ప్రభావాన్ని చూయించాడు. మనుషులు తినేవాళ్ళు ప్రభువు నమ్ముకున్నారు. డేవిడ్ బ్రైనార్డ్ సౌత్ ఇండియన్స్ మధ్య సువార్త చెప్పాడు, అనేకులను సంపాదించాడు. ఎన్నో వ్యాధుల మధ్యలో, క్షయవ్యాధితో దగ్గుతూ అన్నం లేక అట్టిపండు ఎవడో తినేసినవి, మంచినీళ్ళు లేక గుర్రాలు పోసిన పాసు తాగుతూ, ఏం భారం అండి! ఎంత దూరం ఉన్నావు అలాంటి మిషనరీస్కి? అడుగుతావా ప్రభువుని? దేవా, నేనున్నానయ్యా, నన్ను వాడుకోయా, మీ గురించి మాట్లాడతాను, యెషయాలాగా నేనున్నాను, నన్ను వాడుకో అని ప్రార్థన చేసుకుంటావా? నీవు దేవునికి దొరికిపోతావా? ఈ సమయంలో దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ప్రభువుకు మనుషులు కావాలి. ఆ మనుషు నువ్వు అవ్వచ్చు కదా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఒక పాట వింటూ చెక్ చేసుకుందాం. ఆత్మీయ జీవితంలో ఎక్కడ ఉన్నావో ఒకసారి తేల్చుకో. మా పాప పాట పాడుతూ ఉండగా నీవు ప్రభుతో గడిపి సమయాన్ని. కోతెంతో విస్తారము, పనివారు బహు కొంచెము. కోతెంతో విస్తారము, దేవా, పనివారు బహు వాడుకోయా, కొంచెము. నన్ను వాడుకోయా, నీ చేసి నన్ను వాడుకోయా, పని నన్ను వాడుకో ప్రభు. పంపుము మా యజమానుడా, నీ పంటన్ కోసెడి వారిన్ పంపుము మా యజమానుడా. జీసస్, భారముతో పని చేయన్ అవునయ్యా, నింపుము దేవా అయ్యా, నీ దాసులన్. అయ్యా, భారంబుతో పని పంపించేయా. నీ ఎన్నున్నారు నన్ను పంపించే. నీ నాకు అనేక ఆత్మలు కావాలి ప్రభు. దాసించు ఆత్మాలెన్నో వాడుకోయా, వాడుకో. నా చెంతనే ఉండగా, అయ్యా, నా ప్రభువా నాకిమ్మయా, నీ హృదయ భారంబును. పాపంబుతో పెరగిన భారంబుతో ఓడినా, అయ్యా, శాపంబులో మునిగిన ఆత్మాలంజేరగా, నా ప్రభువా నీ కొరకే ప్రేమించి వారిని నడిపింతును. నా ప్రభువా నీ కొరకే ప్రేమించి వారిని నడిపింతును. అవును ప్రభు. నశించు ఆత్మాలెన్నో నీ ఆత్మ నన్ను నింపగా, నీ కృపలో బలముందగా, నీ వశమై నేనుండగా, ఓ మాస్టర్, నా యందే నీ ఉండగా, నా ప్రభువా నీ కొరకే ప్రార్థించి వారిని నడిపింతును. నా ప్రభువా నీ కొరకే
ప్రార్థించి వారి నడిపింతును. నశించు ఆత్మాలెన్నో నా చెంతనే ఉండగా, నా ప్రభువా నాకిమ్మయా నీ హృదయ భారంబును. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన యేసయ్య, మీ పాదాలు కొందనాలు తండ్రి. జూమ్లో జాయిన్ అయిన ప్రతి దీనదాసుని ఆశీర్వదించి మీ ఆత్మతో నింపి ఆత్మల సంపాదకుల పనిలో ఉన్నారు ప్రభా. ఇంకా వారిని మన్నించి వాడుకొనండి. అనేకులను టార్గెట్ చేసి దినదినము మానక సమాజ మందిరాలలో, ఇంటింట, ప్రతి కాలేజీలో మీకు సాక్షులుగా నిలబడి అనేకులు మీ వైపు మళ్లించే గొప్ప భాగ్యం మా బిడ్డలందరికీ, మా అందరికీ అనుగ్రహించండి. నాకు కూడా మీ బిడ్డలతో ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, తమ్ముడు జయకుమార్ని మీరు వాడుకుంటున్నందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ మీ కృపకు మమ్మల్ని అప్పగిస్తూ యేసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. వందనాలు. చాలా సంతోషం. తమ్ముడు క్యారీ ఆన్. అన్నా ఎస్ క్యారీ ఆన్. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. మరి ప్రేయర్ చేయండి అన్న ఒకరు. అన్న 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 గురించి, వాక్యం గురించి ప్రార్థన చేయమని. ఒక నిమిషం అన్న. ఎవరు మన ఓబులేస్ అన్న గారు ప్రార్థన చేస్తారన్న ఈ వాక్యం కోసం. తర్వాత మనం ప్రైజింగ్ అండ్ ప్రేయర్ పాయింట్స్. అన్న ఓబులేస్ అన్న. వసంత్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న. మీరు ఆ వాక్యం గురించి ప్రార్థన చేసి చేయండి అన్న. తర్వాత ప్రేయర్ పాయింట్స్ అండ్ ప్రైజింగ్ పాయింట్స్. సరే, ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధులైన మా తండ్రి, జీవం కలిగిన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మీ దాసుడు జాన్ పీటర్ గారి ద్వారా ప్రభువా, నేను ఎవాంజలిజం గురించిన మా తండ్రి మరి ఆ యొక్క ప్రభువా మరి భారాన్ని నా తండ్రి నాయన మీ దాసుని ద్వారా ప్రభా మా అందరిలో ప్రభా మీరు మరొకసారి ప్రభా మరి సువార్త ప్రకటన అనే భారాన్ని మీరు ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు. దయగల తండ్రి, కృపగల ప్రభా, అవును నాయన మా తండ్రి, మా ప్రియ ప్రభా, ఎన్ని ఆత్మలు, ఎంతమందిని ప్రభా మీ వైపు నాయన మేము తిప్పామున్నది పరిశీలన చేసుకోవడానికి నా తండ్రి ఓ ప్రభా ఈ సమయాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ఓ ప్రియ తండ్రి ప్రభా దేవ, ఎంతో భారంతో నీ దాసుడు నా తండ్రి మరి ప్రభా నాయన ఈ సాయంకాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. కృప చూపించండి, సహాయం చేయండి. ఓ ప్రభా నాయన భారంతో మీ పనిలో ముందు కొనసాగడానికి కావాల్సిన కృపనిమ్మని, మిగిలిన దినాల్ని ప్రభా మరి మీ కోసం మా తండ్రి మేము జీవించడానికి కావాల్సిన అనుగ్రహించమని ప్రభా మీ దాసుని కూడా మీ అష్టాలకు అప్పచెప్పుకుంటూ ప్రభా నాయన మరి ఇంతవరకు ప్రభా
అనేక మందిని స్వార్థీకరణ వైపు మరల్చడానికి ప్రభా నేను మీ దాసుని వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. ఇంకా ముందున్న దినాల్లో ప్రభా నాయన ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభా నా తండ్రి, ఓ తండ్రి, మరి ప్రభా భారంతో నా తండ్రి ముందు కొనసాగుతున్న పరిచర్యను ఆశీర్వదించండి. కృప చూపండి. మీ దాసుని కుటుంబాన్ని కూడా ప్రభా ఆయన మీరు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చి నా తండ్రి, ఓ ప్రభా ఇంకా అనేక మందిని ప్రభా మరి శిష్యులనుగా తయారు చేయడానికి, సువార్థీకరణ వైపు మరల్చడానికి ప్రభా మీరే సహాయం చేసి నడిపించుకొని కృప చూపించుకొని యేసయ్య ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.